హాయ్ అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళల అందరికీ ఒక రిలీఫ్నిచ్చే న్యూస్ అప్డేట్ అయితే చెప్పడం అయితే జరుగుతోంది. రాష్ట్రంలో ఉండే చదువుకునే విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అమ్మ ఒడి అంటే తల్లికి వందనం పథకంపై చాలా సందేహాలైతే ఉన్నాయి. ఈ యొక్క 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పడుతుందా లేదా అనే సందేహాన్ని తీర్చడానికి ఈ వీడియో అనేది తీయడం అయితే జరిగింది. దీనితో పాటు చాలామందికి విద్యా దీవెన, వసతి దీవెన అనేది పడుతుందా లేదా అనే చాలా సందేహాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తుందండి. సో ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో అయితే చూడండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా సూపర్ 6 పథకాలను అయితే గట్టిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి విజయపథంగా ముందుకైతే వెళ్ళింది. దీనిలోని అంశాలను పరిగణలోనికి తీసుకున్న కూటమి ప్రభుత్వంకు ఎలక్షన్ల సమయంలో అమ్మఒడి ఆదరణ రావడంతో దీనికి పేరు మార్చి తల్లికి వందనంగా ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. దీనిని ప్రవేశపెట్టగలిగారే కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో మాత్రం విఫలమైనట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్ సమావేశంలోనే ఈ యొక్క అమ్మఒడి పథకానికి కేటాయించిన అర్హులైన ప్రతి ఒక్క తల్లి ఖాతాలో 15,000 రూపాయల చొప్పున నేరుగా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది. అది కూడా కుటుంబంలో చదువుకునే ఒక్క పిల్లవానికి అయినా 15,000 వేయాలనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో 6,500 కోట్ల మొత్తాన్ని ప్రవేశపెట్టారు. సో దీనితో పోలిస్తే గత సంవత్సరంలో 84 లక్షల విద్యార్థులకు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం. దాదాపు 44,50,000 మంది తల్లుల ఖాతాలో నేరుగా డీబీటీ పద్ధతిలో అయితే జమ చేయడం అయితే జరిగింది. అది కూడా అధికారంలోకి వచ్చిన సంవత్సరం తిరగక ముందే వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి యొక్క అమౌంట్ని తల్లుల ఖాతాలో జమ చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అనేది ఏర్పరిచి నెలలు గడుస్తున్న తల్లికి వందనంపై ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వకపోవడం అయితే గమనార్హంగా కనిపిస్తోంది. ఈ యొక్క తల్లికి వందనం పథకంపై ఎలాంటి సందేహాన్ని తీర్చుకోవడంపై ఆశ్చర్యం కలిగిస్తోంది. సో దీనితో పాటుగా ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ పెట్టకపోగా అసలు తల్లికి వందనం పథకంపై ప్రస్తావనే తేలకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం పథకం లేనట్లే అనిపిస్తోంది. దాదాపు 84 లక్షల పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సుమారు 19,618 కోట్ల రూపాయలను అయితే ఖర్చు చేస్తూ వచ్చింది గత వైసీపీ ప్రభుత్వం. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్లో విద్యా దీవెన, వసతి దీవెన ఊసే లేకుండా పోయింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. దీనిని బట్టి చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, విద్యా దీవెన, వసతి దీవెన రద్దు చేస్తున్నట్లయితే అర్థమవుతోంది. సో ఈ పథకాలు ఈ సంవత్సరంలో అమలు చేయాలంటే బడ్జెట్ అనేది ఖచ్చితంగా ప్రవేశపెట్టేవారు. కానీ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టలేదు కాబట్టి ఈ పథకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు కానట్లే చెప్పుకోవచ్చును. సో దీనిని బట్టి చూస్తే నెక్స్ట్ వచ్చే బడ్జెట్లోనైనా ఈ పథకాలకు సంబంధించి ఒక బడ్జెట్ కేటాయిస్తే మాత్రం ఈ పథకాలను అమలు చేసేవైతే తెలియజేస్తుంది. సో ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క విలువైన కామెంట్స్ని అయితే మీ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. ప్రతి ఒక్కరికైతే కామెంట్కి జవాబిస్తాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.